సో, ఇప్పుడు చాలా వరకు మీరు తీసిన 'ఒక్కడు' మూవీ రిలీజ్ అయ్యి మళ్ళీ హిట్ కొట్టింది. తర్వాత మహేష్ బాబు గారు 'వారణాసి' మూవీ ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ చేస్తున్నారు. అంటే మీ అండర్‌లో ఒక 3 మూవీస్ చేశారు. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది సార్? అంటే 3 మూవీస్‌కి వర్క్ చేశారు కదా! మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్ కూడా అటువంటిది. ఇప్పుడేమనిపిస్తుంది సార్? అంటే ఏమనిపించడం కాదు. అంటే ఏం చెప్తారు? మహేష్ ఎప్పుడు కూడా డైరెక్టర్స్ హీరో. ఒక ప్రతి డైరెక్టర్ కూడా తను అనుకున్నది చెప్పటానికి అద్భుతమైన ఆయుధం మహేష్ బాబు. సార్. సో అలాగా మనందరం డైరెక్టర్లు అందరం మహేష్ అనే ఒక ఆయుధాన్ని ఎవరెవరు ఎలా ప్రయోగించారు, ఎలా వాడారు అనేది ఓకే. అతను అంత స్టామినా ఉంది. ఓకే. సో ఇప్పుడు రాజమౌళి చేతిలో పడేసరికి అది ఖచ్చితంగా ఇప్పుడు అందరూ అంటున్నట్టు ప్యాన్ వరల్డ్గా అందులో ఆ బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహేష్ పరిధిని ఒక 10ంతలు రెట్టింపు చేసే స్థాయి వస్తుంది అనిపిస్తుంది. ఓకే. మా సీక్వెల్ ఎప్పుడు తీస్తున్నారు సార్? 'ప్రతాపరుద్రుడు' అదొకటి బ్యాలెన్స్ ఉంది సార్. అవును, అది కాకుండా మళ్ళీ రానా గారితో 'హిరణ్యకశిప' అవును. ఇవి మా ముందుకు ఎప్పుడు వస్తాయి సార్? మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రతాపరుద్రుడు ఖచ్చితంగా తీస్తారండి. అది ఎవరై ఉండొచ్చు సార్? అది ఇంకా ఎవరు అనేది అనుకోలేదు. కానీ ఓకే. అలాగే హిరణ్యకశిప ఇదివరకు అనుకున్న సెటప్లో కాకుండా సార్. దాన్ని వేరే రకంగా వేరే ఎంటైర్లీ డిఫరెంట్ సెటప్ తోటి దాన్ని కూడా చేస్తానండి. రెండు ఖచ్చితంగా నేను నా నుండి ఇవి చేస్తాను అనే అనౌన్స్మెంట్ వచ్చిందంటే చేసి తీరుతాను అంతే. ఓకే. లేట్ అయినా కానీ తీస్తా. ఈసారి కరెక్ట్గా అన్ని వనరులు కరెక్ట్గా సమకూరాక ఈ సీజీల జోరికి వెళ్దాం అనేది డిసైడ్ అయ్యాను గట్టిగా. సో అందుకని ఇప్పుడు ఆ వనరులు సమకూరడం ఏంటి మొదలు పెడతాం. ఓకే. ఒకటి సీక్వెల్ ఎప్పుడు సార్? అబ్బాయి అక్కడికి సీక్వెల్ మళ్ళీ మీరు తీసిన సీక్వెల్ ఉండదు ఒక్కడికి. ఓకే. అంటే ఒక్కడికి సీక్వెల్ రాకపోయినా ఒక్కళ్ళలాంటి సినిమాలు చాలా వచ్చేసాయి. అంటే అన్అఫీషియల్ సీక్వెల్స్ లాంటివి చాలా వచ్చేసాయి. ఇప్పుడు నేను తీసిన సినిమాల్లోనే ఒక్కడ పోలిక ఉందని నన్ను పాటు వాయించారు చాలామంది. అందుకని మళ్ళీ ప్రత్యేకంగా సీక్వెల్ పేరు తీస్తే అది అసలు వర్కౌట్ అవ్వదు.